సమస్య. అసలు సమస్య అంటేనే అది పెద్ద గందరగోళం. సమస్య వస్తోంది, వచ్చింది అంటే వీ లాస్ట్ ది బ్యాలెన్స్ ఇన్ థింకింగ్, ఇన్ డిసైడింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. యూజువల్గా ఎవరైనా సుమారుగా అదే పరిస్థితిలో ఉంటారు, ఎక్సెప్ట్ ఫ్యూ హూ కెన్ టేక్ ఛాలెంజెస్. చాలామందికి చేత కాదు, ఛాలెంజ్ని తీసుకోవడం చేత కాదు. కానీ సమస్య మనకి చాలా సందర్భాల్లో నెగిటివ్ కాదు, సమస్య పాజిటివే, మన దృక్కోణంలో లోపం. ఓకే, అంటే సమస్య వచ్చి కొద్దీ దాన్ని సాల్వ్ చేయడము, ఇదంతా పెద్ద తలనొప్పి. వీ కాంట్ హ్యావ్ మెంటల్ పీస్ అండ్ వీఆర్ నాట్ ఫ్రీ ఇది చాలామంది అంటూ ఉంటారు. అది కరెక్టే, వాడు చెప్పేదంటే తప్పేం లేదు. కానీ దగ్గర ఉంది ఇష్యూ అంతా. ఎందుకంటే యూజువల్గా అంటే మీరందరూ మీ వయసు రీత్యా ఎవరి వయసును బట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటాయి. చిన్నపిల్లలు అయితే మేబీ అరౌండ్ 20 years వాళ్ళకైతే వాళ్ళ ఏజ్లో వాళ్ళకున్న సమస్యలు, 40 ఏళ్ళ వాళ్ళైతే వాళ్ళ సమస్యలు, 60 ఏళ్ళ వాళ్ళైతే వాళ్ళ సమస్యలు, ఏ ఏజ్ అయినా ఎవరి దీన్ని బట్టి ఎవరి ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళ సమస్యలు. అండ్ నా సమస్య మీది కాదు, మీ సమస్య నాది కాదు. మీ సమస్య పరిష్కరించే నైపుణ్యం మీరే పెంచుకుంటారు ఒక్కడు. నా సమస్య నేను పరిష్కరించే వరకు మీరు పరిష్కరించాలి. ఇది ఎక్కడైనా చాలా సహజమైనట్టుగా. కానీ సమస్య వచ్చినప్పుడల్లా ఇఫ్ యూ అలౌ ది బ్రెయిన్, ఇట్స్ ఎ కండిషన్, డోంట్ గెట్ ఫ్రీజ్డ్. సమస్య వచ్చినప్పుడు ఫ్రీజ్ అయిపోవద్దు, కుచించుకుపోవద్దు, బిగుసుకుపోవద్దు. సమస్య వచ్చినప్పుడు కనుక మీరు బిగుసుకుపోకుండా మీ మైండ్ని వదిలేస్తే ఇట్ ఫైండ్స్ ఎ సొల్యూషన్. అంటే ఇదేదో పిచ్చి కబుర్లు బాగానే చెప్తున్నాడు అని అంటారు. కానీ మీకు అంటే నేనేది డోంట్ గో ఫర్ బిగ్గర్ ఇష్యూస్, స్మాల్ ఇష్యూస్. ఎందుకంటే బిగ్గర్ ఇష్యూస్ దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దంటున్నానంటే, బిగ్గర్ ఇష్యూస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ది మూమెంట్ యూ సా ఇట్ యాజ్ ఎ బిగ్గర్ ఇష్యూ యూ గెట్ ఫ్రీజ్డ్. యూ డోంట్ అలౌ యువర్ మైండ్ టు ఫంక్షన్ ఇన్ ఆల్ ప్రాక్టికల్ టర్మ్స్. సైకలాజికల్లీ యూ ఫ్రీజ్ యువర్ సెల్ఫ్. అందుకని వాటికి వేసి వెళ్ళకండి. చాలా చిన్న వాటిని అది తీసుకోండి ఫస్ట్. అంటే ఇది ఇంటెన్షనల్గా చేయాల్సింది, ఇదేదో జస్ట్ లైక్ దట్ జరిగే ప్రక్రియ. ఒక సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ డోంట్ గెట్ ఇరిటేటెడ్ ఆర్ ఇంబ్యాలెన్స్డ్. ఈ రెండు ఫస్ట్. సమస్య వస్తుంది, ఎవరికైనా వస్తాయి, రోజు 100 సమస్యలు వస్తుంటాయి ప్రతి వాళ్ళకి. సమస్య రాకపోవడం అనేది తెలియదు ఎవరికైనా సరే.